మొయినాబాద్ ఫామ్ హౌస్లో భగీరథ్తో పాటు 8 మంది ఉన్నారు. 8 మంది బాధితురాలతో కలిపి, భగీరథ్తో కలిపి 9 మంది, 6 అబ్బాయిలు 3 అమ్మాయిలు. అయితే అమ్మాయికి సంబంధించినటువంటి స్టేట్మెంట్లో ఉంది. అమ్మాయి పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. అంతకంటే ముందు అంటే భగీరథ్ ఫామ్ హౌస్ కంటే ముందు నానక్రామ్ గూడ దగ్గర ఒక అపార్ట్మెంట్లో కూడా అమ్మాయితో పాటు ఇంక 2-3 అబ్బాయిలు ఉన్నారట, ఒక అమ్మాయి కూడా ఉందట. అంటే బాధితురాలకు ఎప్పుడైనా భగీరథ్ ఫోన్ చేసి మనం బయటికి పోదామా అని చెప్పి భగీరథ్ అడిగితే ఆ అమ్మాయి ఎప్పుడైనా కూడా నేను ఒంటరిగా రాను అని చెప్తుందట. నేను ఒంటరిగా రాను, ఎవరైనా ఉంటేనే వస్తా అని అమ్మాయి చెప్తే భగీరథ్ ఏం చేస్తాడు, వాళ్ళ దోస్తులు 2-3 అబ్బాయిలను పిలిచేటోడట, 1-2 అమ్మాయిలను పిలిచేటోడు. ఎందుకంటే అమ్మాయికి కూడా ధైర్యం వస్తుంది, నేను ఒక్కదాన్నే పోతానే, నాతో పాటు వీళ్ళు ఉన్నారు కదా అని చెప్పి అమ్మాయికి కూడా కొంత ధైర్యం కదా. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మద్దో తెలియనటువంటి పరిస్థితి ఉంది ఈ సొసైటీలో. మాయమాటలు చెప్పి ఈ సొసైటీలో చాలా మందిని ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో ఫ్యామిలీ మెంబర్స్ని కూడా నమ్మేటటువంటి పరిస్థితి లేకుండా అయిపోయింది. సమాజం అట్లా తయారైంది, సోషల్ మీడియా ప్రభావితం, అట్లా పూర్తి స్థాయిలో ఆగమాగం పరిస్థితి. కాబట్టి బాధితురాలు కూడా బండి భగీరథ్ ఎప్పుడైనా బయటికి పోదామంటే కూడా యాక్సెప్ట్ చేయకపోయేదట. లేదు లేదు నువ్వు ఒక్కనివైతే నేను రాను, ఇంకెవరైనా ఉన్నారంటేనే వస్తా అంటే భగీరథ్ ఏం చేస్తాడు, వాళ్ళ దోస్తులకు ఫోన్ చేసేదట, ఒక అమ్మాయి 2 అమ్మాయిలను కూడా తీసుకొని వచ్చేదట. అప్పుడు ఆ అమ్మాయి భగీరథ్ ఒక్కడే కాదు వాళ్ళ దోస్తులు కూడా ఉన్నారు కదా అనేటటువంటి ఆలోచనతో బయటకు వచ్చేదట. నానక్రామ్ గూడ దగ్గర అపార్ట్మెంట్లో కూడా బండి సాయి భగీరథ్ అమ్మాయిని 2 రోజులు ఉండాలని చెప్పి బాగా ఇబ్బంది పెట్టిండట, ప్రెజర్ చేసిండు, ఫోర్స్ చేసిండట. తర్వాత భగీరథ్తో పాటు 2-3 దోస్తులు కూడా ఉన్నారట. మీరు సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరల్ అయింది. ఆ అమ్మాయి సోఫాలో కూర్చున్నది, భగీరథ్ ఏమో వీడియో తీస్తున్నాడు. అది అపార్ట్మెంట్కి సంబంధించిన వీడియో అనేది వినబడుతున్నటువంటి ఒక అంశం. అయితే భగీరథ్తో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ని పోలీసులు అడుగుతున్నటువంటి మాట ఏంటంటే భగీరథ్ నిజంగా అమ్మాయిని ఎప్పుడైనా ఇబ్బంది పెట్టిండని భగీరథ్ ఒప్పుకున్నాడు. ఫామ్ హౌస్లో బలవంతం చేసిన అనేటటువంటి అంశం ఆల్రెడీ తేటతెల్లమైంది, మొత్తానికి ప్రూవ్ అయింది. భగీరథ్ కూడా ఎస్ అమ్మాయిని నిజంగా ఇబ్బంది పెట్టినా అని చెప్పి ఒప్పుకున్నాడు అనేది వినబడుతున్న వర్షన్. కానీ భగీరథ్ ఎన్నిసార్లు అమ్మాయిని ఇబ్బంది పెట్టేది, ఏమన్నా అమ్మాయిని ఫోర్స్ చేసేదా, ప్రెజర్ చేసేదా, మద్యం తాగమని చెప్పి అమ్మాయిని బాగా భగీరథ్ టార్చర్ పెట్టేదా, అమ్మాయికి భగీరథే ఫోన్లు మెసేజ్లు చేసి విసిగించేదా, భగీరథ్ అమ్మాయికి ఊకే నువ్వు బయటికి రావాలి అక్కడిక్కడ రావాలని చెప్పి బాగా ప్రెజర్ చేసేదా, భగీరథ్ అమ్మాయితో ఎట్లుండేది, భగీరథ్ అమ్మాయిని ఏమైనా ఇబ్బంది పెట్టేదా, మీరు ఎక్కడికెక్కడికి పోయినారు భగీరథ్తో పాటు, భగీరథ్ మిమ్మల్ని ఎక్కడికెక్కడికి తీసుకుపోయిండు, భగీరథ మీకు ఫోన్ చేసి రమ్మని చెప్పేదా, మీరే భగీరథ్తో తిరిగేదా అని చెప్పి భగీరథ్ వాళ్ళ దోస్తులను పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో డీటెయిల్స్ అడిగి తెలుసుకునే కార్యక్రమం చేస్తారు. భగీరథ్ వాళ్ళ దోస్తులు కూడా భగీరథ్ గురించి పచ్చి నిజాలు చెప్పిరట, పచ్చి నిజాలు పోలీసులకు. భగీరథ్ తాగినప్పుడు ఇట్లుంటాడు, తిన్నప్పుడు ఇట్లుంటాడు, భగీరథ్ కోపం వస్తే ఇట్లుంటాడు, సంతోషం అయితే ఇట్లుంటాడు, భగీరథ్ లగ్జరీ కార్లలో తిరుగుతాడు, మమ్మల్ని ఆడికి తీసుకోపోతాడు, ఈడికి తీసుకోపోతాడు, ట్రిప్లు వేస్తాం, ఈ మందు తాగుతాడు, ఆ మందు తాగుతాడు, భగీరథ్ వాళ్ళని ఇట్ల ఇబ్బంది పెట్టిండు, కాలేజీలకు ఆడికి పోయేది మేము, ఈడికి పోయేది ఆడికి పోయేది అని భగీరథ్ గురించి మొత్తం బండారం అంతా వాళ్ళ దోస్తులు పోలీసులకు చెప్పిరట.